శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఫిబ్రవరి 8 శనివారం కుంభరాశి వారు మధ్యాహ్నం 1 గంట దాటాక నరకయాతన అనుభవిస్తారు. కుంభరాశి వారికి ఫిబ్రవరి 8 శనివారం 2025లో మధ్యాహ్నం 1 గంట దాటాక నరకయాతన అనుభవిస్తారు. ఎవరి ద్వారా ఇంతటి బాధ కలుగుతుందో, ఎవరి ద్వారా వీరు ఇంతటి బాధని అనుభవిస్తారో, అలాగే ఏ పరిస్థితి కారణంగా వీరికైతే ఇంతటి నరకయాతన కలుగుతుందో, అలాగే ఈ రాశి వారికి సంబంధించిన శుభ అశుభాలు ఏమిటో, దానికి తగ్గ ఫలితాలు, పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతవరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, కుంభరాశి వారి యొక్క మనస్తత్వాన్ని ముందుగా గనక గమనించుకున్నట్లయితే వీరు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కుంభరాశి వారు అందరినీ కలుపుకుపోయే తత్వం కలిగి ఉంటారు. అలాగే వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీరు చాలా కఠినంగా నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. అలాగే వీరికి పట్టుదల ఎక్కువ, శక్తి సామర్థ్యాలు ఎక్కువ, దేహదారుఢ్యం కలిగి ఉంటారు. అలాగే వీరు ఇతరులను ఆకర్షించే విధంగా చక్కని మాట తీరుతో, చక్కని నైపుణ్యంతో పనిచేస్తూ ఉంటారు. ఏ పని మొదలు పెట్టినా కూడా ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా ఎక్కడా కూడా విడిచిపెట్టరు. అటువంటి పట్టుదల కలిగిన వ్యక్తులు ఈ రాశివారు. ఈ రాశివారు ఎక్కువగా దాన ధర్మాలను చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు. సాటి వారికి సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక ఈ రాశివారు ఆర్థికంగాను, వ్యాపార పరంగాను, ఉద్యోగ పరంగాను, విద్య పరంగాను అధికమైన లాభాలను పొందుకునే అనుకూలమైన పరిస్థితులైతే ఇప్పుడు వీరికి రాబోతున్నాయి. వీరికి చక్కటి ఫలితాలైతే దక్కబోతున్నాయి. అన్ని విషయాల్లోనూ వీరికైతే అనుకూల వాతావరణం అయితే కనిపిస్తుంది. కానీ విషయానికి వస్తే కనుక 2025 ఫిబ్రవరి 8 శనివారం రోజున కుంభరాశి వారికి మధ్యాహ్నం 1 గంట దాటాక నరకయాతన అనేది ఎదురవుతుంది. దీనికి కారణం ఏంటంటే కనుక, వీరైతే కనుక ఆరోగ్య విషయంలో ఎవరికీ చెప్పుకోలేని ఒక బాధని ఎప్పటి నుంచో అనుభవిస్తూ ఉన్నారు. దీని విషయంగా వీరైతే కనుక ఆరోగ్య రీత్యా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆ ఆరోగ్యం సమస్యను బట్టి వీరైతే నరకయాతన అనుభవిస్తారు. చెప్పుకోలేక మనశ్శాంతి కరువై ఎదుటివారికి చెప్పిన అర్థం కాని నొప్పినైతే వీరైతే భరిస్తారు. అటువంటి బాధని ఈ రాశివారు ఇప్పుడు అనుభవించబోయే పరిస్థితులైతే ఎదురవుతున్నాయి. అది విపరీతమైన ఒత్తిడి కారణంగా తలనొప్పి కావచ్చు, లేదా పంటి నొప్పి కావచ్చు, లేదంటే కనుక చెప్పుకోలేని పర్సనల్ విషయానికి సంబంధించిన ప్రాబ్లం కావచ్చు. ఆరోగ్య సమస్యలతో వీరైతే ఇప్పుడు తల్లడిల్లిపోతూ ఉంటారు. ఆరోగ్యం కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. వీరు పని పట్ల శ్రద్ధతో ఎక్కువ పని ఒత్తిడిని మీద వేసుకొని పని భారంతో అధికమైన పని ఒత్తిడి కారణంగా వీరైతే అనారోగ్యానికి గురైన సందర్భాలు వీరికైతే చాలాసార్లు ఎదురయ్యాయి. ఎన్నిసార్లు ఇటువంటి సందర్భాలు వచ్చినా కూడా పట్టించుకోకుండా పని మీద శ్రద్ధతో వీరైతే కనుక ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేశారు. ఆ ఫలితమే ఇప్పుడు మీకైతే కనుక అనారోగ్య పరిస్థితులకు దారితీసింది. ఇటువంటి పరిస్థితుల మూలంగా మీరైతే ఎవరికూ చెప్పుకోలేని నరకయాతనని అనుభవిస్తారు. అది మీకు ఎంతగా బాధ పెడుతుందంటే కనుక మీరైతే విసిగిపోతారు. దీనికి సంబంధించి అనేక ప్రయత్నాలు చేస్తారు. మీకైతే కనుక ఇప్పుడు అటువంటి అనారోగ్య సమస్యలు కూడా దూరం అయిపోయి చక్కటి ఆరోగ్యం చేకూరే అవకాశాలైతే మీకైతే కనిపిస్తున్నాయి. మీ జ్యోతిషం ప్రకారం, మీకైతే గోచర ఫలితాల ప్రకారం జ్యోతిష పండితులు అనారోగ్య సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అలాగే మీకు సంబంధించిన ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీరైతే కుదుటపడి మనశ్శాంతిని పొందుకునే సమయం మీకు ఇప్పుడు ఆసన్నమైంది. దీనికి మీరు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా, ఆదిత్య హృదయ పారాయణాన్ని ప్రతి ఉదయం స్మరించడం ద్వారా మీరైతే చక్కటి ఫలితాలను పొందుకుంటారు. మీ దినచర్యను ప్రారంభించే ముందు మీ ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకొని ప్రారంభిస్తే కనుక
మీరైతే కనుక మేలుకరమైన ఫలితాలను పొందుకోబోతున్నారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.